హాయ్ ఫ్రెండ్స్, మేము షిప్ క్రూజ్ వెళ్ళామన్నమాట. అంటే ఐడియా ఉంటుంది కదా, వైజాగ్లో బయలుదేరి చెన్నై వెళ్తుంది, చెన్నైలో దింపేస్తుంది. లేదు మన షిప్లో మళ్ళీ రిటర్న్ రావాలనుకుంటే మళ్ళీ షిప్లో మనం వైజాగ్ వచ్చేయచ్చు. లేదంటే చెన్నైలో బయలుదేరుతుంది, వైజాగ్లో దించేస్తుంది అనమాట. అలా అనమాట ట్రిప్పు. చాలా బాగుంటుంది. ఎవరైనా అవకాశం ఉంటే వెళ్తారని ఈ వీడియో చేస్తున్నాను నేను. ఒక రకంగా ఒక చిన్న కంట్రీలా ఉంటుంది అనమాట. చాలామందికి తెలుసు, ఎవరికైనా తెలియదేమో అని చెప్పడం అనమాట. అన్నీ ఫుడ్ విషయం కానీ, రూముల విషయం కానీ అంతా కూడా చాలా రిచ్‌గా బావుంటది. ఒక్కొక్క క్యాబిన్ పెట్టి ఒక్కొక్క రేట్ ఉంటదనమాట. ఒక క్యాబిన్‌కి ఇద్దరే ఉండాలి. అలాగా ఉంటదనమాట. 9 అంతస్తులనమాట షిప్పు. అంతా చాలా నీట్ అండ్ క్లీన్‌గా ఫుడ్ గానీ, నేను కొన్ని వీడియోలు కూడా పెట్టాను ఫుడ్ విషయం అదీని. చాలా బావుంటది రూమ్సు. హ్మ్. పెద్ద పెద్ద రూములుంటాయి. 70,000కి ఇలాగా 30,000, 20,000 అలా మొత్తం మీద ప్రైజ్ అనమాట. నాకంత పెద్ద ఐడియా లేదు. ఆ డబ్బుల రేటు గురించి మా అబ్బాయి తీశాడు ఇవన్నీని. అది చూసారు కదా రూమ్ అదీని. చాలా నీట్ అండ్ క్లీన్‌గా అన్నీ కూడాన ఈ వేడి నీళ్ళు అన్నీ కూడా సదుపాయంగా ఉంటది. వాటర్ గానీ, వాటర్ బాటిల్స్ ఇస్తారు. ఫుడ్ అయితే చెప్పక్కర్లేదు ఇంకా. అంత తినేవాళ్ళకి మాత్రం మంచి ఫుడ్డు. అందులోనూ ప్రతీదీ చూసారు కదా బాత్రూమ్ అదీని. చాలా నీట్‌గా, క్లీన్‌గా ఉంటది. బెడ్‌షీట్లు కూడా అన్నీ మారుస్తారు. అంతా చాలా బాగుంటుంది. అది పిల్లలైతే మంచి ఎంజాయ్ చేస్తారనమాట. మనకి సీ చూడాలి అనుకున్నోళ్ళకి మనకి ఎక్కువ ఆనందాన్ని కలిగిస్తుంది. కొంత టైము దానికి స్పెండ్ చేస్తాం కనుక మధ్యలో పండరీపురం చూపిస్తారు. మిగతాది మళ్ళీ చెన్నై తీసుకెళ్ళి చెన్నైలో దింపేస్తారనమాట. మనం సేమ్ షిప్లో రావాలంటే మరి సేమ్ డబ్బులు అవుతాయి. సేమ్ మళ్ళీ వైజాగ్ వచ్చేయచ్చు. అలా కాకుండా మేము చెన్నైలో దిగిపోయాం. చెన్నై దిగిపోయి అక్కడ 2 డేస్ ఉండి అక్కడ చూసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చామన్నమాట. మేము వైజాగ్ వచ్చేసామన్నమాట. అది విషయం. చూడండి, అదే సముద్రం అది చూడడానికి చాలా ఆనందం అనిపిస్తుంది. చాలాసేపు అంటే రూమ్‌కి అటాచ్డ్ అయ్యి బాల్కనీలు ఉంటాయన్నమాట. కొన్ని కొన్ని రూములకి, అన్ని రూములకి కాదు. దానికి కొంచెం ప్రైజ్ ఎక్కువ ఉంటుంది. ఆ బాల్కనీలో చక్కగా ఎంజాయ్ చేస్తారనమాట కూర్చొని. చాలా అసలు చెప్పాలంటే చాలా బాగుంటుంది. నాకైతే బాగా నచ్చింది. వేరే వేరే కంట్రీలు వెళ్తాం కదా మనం చూడటానికి, అలా అనిపించింది నాకు. వేరే కంట్రీ వెళ్ళినట్టు అనిపించింది అనమాట. 4 డేస్ ఉంటాం కరెక్ట్గాన. 3 నైటు డేస్ 4 డేసు. ఇక్కడ మధ్యాహ్నం ఎక్కాము, 12కి ఇలా వెళ్ళాము. అక్కడ మార్నింగ్ 8:30 కల్లా చెన్నైలో దించేసిందనమాట. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత దించేసింది ఇంకా మాకు. అప్పుడు మనం అప్పుడు వచ్చేయడం అనేది లేకపోతే అక్కడ ఉండడం అనేది అది మన ఇష్టం అనమాట. అసలు ఇంక ఫుల్గా షిప్లో ఉన్నంత టైం కూడా అంతా వాళ్ళే అన్నీ చూసుకుంటారు. ఈ మ్యూజిక్ ఉంటుంది, గేమ్స్ పెడతారు, స్విమ్మింగ్ పూలు అన్నీని. చాలా అసలు చాలా బాగుంటుంది. చాలా ఇంకా ఫ్యామిలీ పరంగా వెళ్తే మాత్రం మంచి ఎంజాయ్మెంట్ అనమాట. ఒకసారి అవకాశం ఉంటే వెళ్తారని వీడియో పెడుతున్నాను. చూడండి, డైనింగ్ రూములు కూడా పెద్ద పెద్దవి అనమాట. అసలు